అందరి చప్పట్ల సమక్షంలో మన సిద్ధార్థ్ చైర్మన్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారితో చక్కటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి డాక్టర్ కొండూరు అశోక్ రాజు గారిని వేదిక పైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు, అలాగే తమ మాటలతో అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో దైవ సమానులు పూజ్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఆశీర్వదించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారికి మనందరి తరఫున, మన స్టూడెంట్స్ తరఫున, పేరెంట్స్ తరఫున, అలెమ్నీ తరఫున, మన ఇన్స్టిట్యూషన్స్ తరఫున, మన కుటుంబ వ్యవస్థ మొత్తం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వాగతం, మనస్ఫూర్తిగా స్వాగతం జరుగుతూ ఉన్నాం. అలాగే ఈరోజు ఆహ్వానాన్ని మన్నించి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ శివప్రసాద్ గారు, లోక్సభ సభ్యులు, అలాగే శ్రీ వైవి చౌదరి గారు, వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. ఇదే కాకుండా మన కాలేజీలో ఉండేటటువంటి ప్రతిభమైన విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి సంస్థని కలుగుతున్నటువంటి సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఉండినటువంటి చౌదరి గారికి, అలాగే పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉంటూ పారిశ్రామికంగా ఎదుగుతున్నటువంటి ఎదిగి ఈరోజు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సీఎం రమేష్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు హేమలత గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ గాలి ముద్దుకృష్ణ నాయుడు గారికి, అసెంబ్లీలో ఉపనేతగా ఉన్నటువంటి గాలి ముద్దుకృష్ణ నాయుడు గారికి స్వాగతం. అలాగే మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత కాళహస్తి శాసనసభ్యులు పూజ్యులు గౌరవనీయులు శ్రీ వజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి, అలాగే తిరుపతి పార్లమెంట్కి కండక్ట్ చేసినటువంటి వల్ల రమయ్య గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి చాలా మంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, నాయకులు ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఇక్కడ మీ ముందు మాట్లాడడానికి అర్హత ఉంది అంటే ఖచ్చితంగా ఆ ప్రతిభని సంపాదించుకున్నది మాత్రం ఇంతకు ముందు వాళ్ళు చెప్తున్నారు చిత్రలేఖ గారు. నేను గర్వంగా చెప్పడం కాదు, నేను నేర్చుకున్న ప్రతి విషయాన్ని, నేను అలవర్చుకున్న క్రమశిక్షణని ఎక్కడైనా నేర్చుకున్నాను అంటే అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాత్రమే.